ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎవరు ప్రశ్నించినా అధికార పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు. పోలీసులను ఉసుగొల్పి గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆమ్ ఆద్మీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబుపై పోలీసులు జులుం చేయడమే అందుకు నిదర్శనం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ ఇటీవల సురేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే పిఏకు కోపం వచ్చింది. పోలీసులు ఎంటర్ అయ్యారు. సురేష్ను స్టేషన్కు పిలిపించి చావబాదారు. పైగా బాధితుడిని కొడుతుంటే అక్కడే ఉన్న ఎమ్మెల్యే పిఏ రాక్షసానందం పొందాడు. సురేష్ తల్లిదండ్రులు పోలీసుల కాళ్ల వేళ్ల పడ్డా కనికరించలేదు. చివరకు ఈ విషయం బయటకు పొక్కడంతో బాధితుడిని ఎట్టకేలకు విడిచిపెట్టారు. అకారణంగా తనను చావబాదిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సురేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. సేపు కొట్టిండు మళ్ళా నన్ను కొడతా అంటే కూడా విజేందర్ రెడ్డికి సంతోషపడతాను. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. విజేందర్ రెడ్డి పిఏ అంటానో మరి డ్రైవర్ అంటానో ఏందో నాకు అర్థం కాదు. నేను తప్పు చేస్తే కాదన్న ఇక్కడ కాదు ఆయనకి పిఏ అంటాను. మేడం పిఏ అంట ఏదో పని ఉంది సురేష్ బాబు అని ఎస్ఐ గారు పిలిస్తే ఏ మాట మర్యాదతోని పిలిచిండో పోయి వస్తాను పోయిండు. మా కొడుకు పోయేవరకు ఏదో రెండు ముచ్చట్లు మాట్లాడుకుని దెబ్బలే కొడతాడా సార్? ఇంత హక్కు ఎస్ఐ గారికి? ఏ విషయాలంటే మాటతోని మమ్మల్ని తల్లిదండ్రులని పిలవాలి. మా కొడుకు కొట్టేది ఇంత ఏం తప్పు చేసిండు? మా కొడుకు చిత్రహింస పెట్టి కొడతాడా? నా కొడుకు ఎస్ఐ గారి ట్రాన్స్పోర్ట్ కావాలా? మేము ఊపాలి. ఇంతసేపు మేము ఊపే నా పరిస్థితే లేదు. ఇది వద్దు. మా కొడుకు చిత్రహింస పెట్టి కొడతాడు. మా కొడుకు సేవ చేస్తాడు, ప్రజల సేవ చేస్తాడు, దోపిడీ చేస్తాడు. మా కొడుకు కష్టపడి సాధిస్తాడు. రాజ్యం అంతా బాగుపడాలి, మంచిగా ఉండాలి అని చేస్తాడు మా కొడుకు. కానీ మా కొడుకు లంగ దొంగ పని చేస్తాడు. మళ్ళా కేసు 3 సెక్షన్ మీద కేసు చేస్తాడా? దేని కొరకు చేసిండు? ఏమైనా ఎవరికి కొట్టి చంపి వచ్చిండు అని కేసు వేస్తాడా ఎస్ఐ గారు? నా కళ్ళారా చూసిన నేను పోక ముందు నా కొడుకును కొట్టి మొద్దుకెక్కించి కూర్చోబెట్టి ఉంచారు. నేను ఇంతట్లకు పోయి చూసిన నన్ను కానిస్టేబుల్ లోపలికి రాణిస్తలేరు. నేను ఎంతగానో బతమాలన్నా ఇంతమంది పెద్ద మనుషుల పెద్దలను సారాన్ని దండం పెట్టి గౌరవించి ప్రజల కోసం బాగు కోసం చేసిండో సార్ అని క్షమించండి సార్ అని నేను క్షమించని అడిగిన. నేను సారాన్ని బతమాలాడి దండం పెట్టి బతలాడిన. ఇట్లా దండం పెట్టినా సుధా ఏమాత్రం రెస్పాన్స్ చేయకుండా చేసిర్రు. మా మీద చాలా కక్ష కట్టిండు. మా కొడుకు మీద ఎస్ఐ గారిని వెంటనే డిస్మిస్ చేయాలని నా కోరిక. ఇవాళ ఒంటెద్దు పోకడగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఇది మంచిది కాదు. మీ యొక్క పిఏ మరి మొత్తం డిక్టేటర్షిప్ అంటే అవలంబిస్తూ ఉన్నాడు, తనే రూల్ చేస్తూ ఉన్నాడు. ఇది మాకు మంచిగా అనిపించట్లేదు మేడం. ఆయన మీద మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే ఆయనను తొలగిస్తారా? మీ ఇష్టం మేడం. ఇవాళ ఇక్కడ రెడ్డి పాలన కొనసాగుతున్నదన్న అనుమానం కలుగుతున్నది మేడం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని మేడం అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నన్ను ఇవాళ వాళ్ళ మనోభావాలు ఏదో దెబ్బతిన్నట్లుగా మరి వాళ్ళు ఏదో ఫీల్ అయినట్లుగా వాళ్ళపై ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఐ గారు మరి నన్ను స్టేషన్ పిలిపించి నిన్న ఏదైతే విజేందర్ రెడ్డి మళ్ళా తిరుపతి రెడ్డి కాకిరాల హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా సార్ వీడిని కొట్టాలి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, వీడిని కొడితే కానీ మేము ఊరుకోము, వీడిని కొట్టాలి సార్ మీరు ఖచ్చితంగానే. వాళ్ళు నన్ను నానా బూతులు తిట్టిల్లు, చెప్పాలని బూతులు తిట్టిల్లు. నన్ను మొద్దుకెక్కించి కొట్టి కూడా ఇవాళ వాళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందిర్రు. నాకు ఇది సరైన పద్ధతి అనిపించలే. మీరు న్యాయబద్ధంగా నా మీద కేసు పెట్టి నన్ను జైలు వల్ల నేను దానికి సిద్ధమే మేడం. కానీ ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మీరు కానీ మీ పార్టీ కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. కానీ ఇవాళ నువ్వు 8 నెలలు కాగానే ఇవాళ ఏ రకంగా కేసులు పెడతావు? ఇవాళ ఏ రకంగా కేసులు పెడతావు మేడం? ఇవాళ నీకు తెలియదా ఇవాళ విద్యార్థుల సమస్యలు ఏంటిదో, నిరుద్యోగుల సమస్యలు ఏంటిదో, ప్రాంతీయ సమస్యలు ఏంటిదో? మీకోసం మీ మంచికి చెప్తే మీరేమో మా మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించడం. అందులో నేను ఒక గిరిజనుడిని. ఇవాళ మెజారిటీ ఓటు బ్యాంకింగ్ వాళ్ళ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు ఉన్నది. ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకొని రేపు తండాలు తిరుగుతారో నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదైతే ఎస్ఐ గారిని నన్ను కొట్టిన ఎస్ఐ గారిని అదేవిధంగా కొట్టించిన విజేందర్ రెడ్డి మీద
తక్షణమే వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలా, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రేపు స్థానిక ఎన్నికలలో మిమ్మల్ని ఓడించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తొర్రూరు ఎస్ఐని వెంటనే తొర్రూరు ఎస్ఐని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీ ఎస్టీ కేసు సురేష్ బాబును చితకబాదిన ఎస్ఐని వెంటనే సురేష్ బాబును చితకబాదిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఐని వెంటనే అట్రాసిటీ కేసు పెట్టాలి అట్రాసిటీ కేసు